రెడ్డికి డీటెయిల్స్ చూస్తే మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గంలోని 330 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఇవ్వాలని నిర్ణయించామని, గుట్టలు పుట్టలు అదేవిధంగా కొండలకు కూడా కాకుండా పంట వేసే యోగ్యం ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్లో సంక్రాంతి ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు. గత ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్న ఈ ప్రభుత్వంలో క్యాన్సల్ చేయాలంటే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా కొనసాగించడంతో పాటుగా 200 యూనిట్ల కరెంటు పెంచుతా ఉన్నాం. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తా ఉన్నాం. 500కి గ్యాస్ నిర్వహిస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపల ఉన్న వాళ్ళకి చేశాం. సన్నాహాలకు 500 రూపాయలు ఇస్తా ఉన్నాం. 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ విషయం, ఇందిరామహిళ సర్వే జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డు నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటుగా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నిర్ణయం చేసుకున్నాం. రైతు భరోసా పేరుగా గతంలో ఎకరానికి 10,000 ఎకరానికి 12,000 నిర్ణయం చేసుకున్నాం. మిగిలిన 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా మేము చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. కానీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, గల్లాలను చూస్తే ఇంత పెద్ద కార్యం చేసి ఒక్కొక్కరు పంపాలి. గల్లాలను కూడా ఇబ్బంది